నమస్కారం, వెల్కమ్ బ్యాక్ అంతర్నేత్ర ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. కొద్దిగా సిక్ అయి ఉన్నాను కాబట్టి ఒక 15 రోజుల నుంచి మీకు డైరెక్ట్గా వీడియోలు చేయలేకపోయాను. ఈ సిక్ అవడానికి కారణం ఏంటి అంటే, నేను ఒక వికలాంగుడి పంచాయతీ విషయంలో అతనికి న్యాయం చేయాలని వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో 2 కుక్కలు నేను వస్తున్నటువంటి బండికి సడన్గా అడ్డం రావడము, నా బండి నా మీద నుంచే తిరగబడడం అనేది జరిగింది. దీనివల్ల కొద్దిగా భుజం ప్యాచర్ ఉంది, కాలు కూడా ప్యాచర్ అయింది. 2 ప్యాచర్లతోటి ఈ 15 రోజులు హాస్పిటల్లో ఉండడం అనేది జరిగింది. కాబట్టే మీకు డైరెక్ట్ వీడియోలు అందించలేకపోయాను. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను ప్రభుత్వం ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరి కోసం ఈ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు, దేనికోసం ఈ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటు జరగనున్నాయి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. దానికంటే ముందు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. అంతర్నేత్ర ఛానల్ ప్రారంభించిందే ప్రజా ప్రయోజనార్థము, ప్రజలకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ను, ముఖ్యంగా వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఇక్కడ కాళ్ళు చేతులు మెత్తబడ్డటువంటి వృద్ధులకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే అంతర్నేత్ర ముఖ్య ఉద్దేశం. కానీ దీనికోసము ఇది ఎల్లవేళలా రన్ కావాలి అంటే అంతర్నేత్ర ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఆ లక్ష్యం ఏంటి అంటే, ఇక్కడ వికలాంగుల కోసము, వితంతువుల కోసము, ఒంటరి మహిళల కోసము ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడము. ఈ శిక్షణా కేంద్రంలో వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగ మహిళలకు మరియు వికలాంగ పురుషులకు కూడా ఇక్కడ టైలరింగ్లో శిక్షణను ఇవ్వడము, అంటే ఫ్రీగా ఒక 6 నెలల కాలము టైలరింగ్లో శిక్షణను ఇవ్వడము. ఆ తర్వాత ఇక్కడ లేటెస్ట్ సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఇక్కడ వికలాంగులు ఏ విధంగా సంపాదించుకోవాలి, వితంతువులు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఒంటరి మహిళలు యూట్యూబ్ ద్వారా ఏ విధంగా డబ్బును సంపాదించుకోవాలి అన్న దాని గురించి శిక్షణను ఇవ్వడము అంతర్నేత్ర ప్రథమ లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. దానికోసమే అంతర్నేత్ర ఛానల్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నాకు పిత్రార్జితంగా ఇక్కడ నేషనల్ హైవే పక్కన 1 కిలోమీటర్ దూరంలో 1 ఎకరం భూమి ఉంది, 400 గజాల ఇంటి స్థలము ఉంది, ఇల్లు ఉంది. ఆ ఇంటి స్థలంలోనే కింది భాగంలో ఒక 10 రూములు ఏర్పాటు చేసి 5 రూముల్లో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడము, 5 రూములు ఈ శిక్షణను నేర్చుకునే వారికి అకామిడేషన్గా ఏర్పాటు చేయడము. ఈ విధంగా ఆ శిక్షణ కేంద్రాన్ని నిర్మించడానికే అంతర్నేత్ర ఛానల్ ప్రారంభించడం అనేది జరిగింది. నేను గతంలో ఒకసారి మీకు తెలియజేశాను, నా దగ్గర తక్కువ సమయం ఉంది, నా లక్ష్యం ఒకటి ఉందని. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ వికలాంగుల కోసము, వితంతువుల కోసము, వృద్ధుల కోసము శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే నా యొక్క లక్ష్యము. దీనికోసము నేను ఎంతైనా కష్టపడతాను. ఇప్పటికే యూట్యూబ్ను ఏర్పాటు చేసి ఇక్కడ ఫేక్ న్యూస్ను కాకుండా జెన్యూన్ న్యూస్ను ప్రసారం చేయడం వల్ల పెద్దగా నేను సంపాదించుకున్నది ఏమీ లేదు. ఉల్టా కొద్దిగా అప్పులు కూడా అయ్యాయి. ఈ క్షణంలో మిమ్మలను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అంతర్నేత్ర శిక్షణ కేంద్రానికి గాను మీకు తోచినంత సహాయము చేయండి. మీరు ఎంత అనుకుంటే అంత, ఈరోజు గూగుల్ పే, ఫోన్పే అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత అంతర్నేత్రకు డొనేట్ చేయండి. నేను ఒక మాట ఇస్తున్నాను, మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా ఈ శిక్షణ కేంద్రానికే ఉపయోగిస్తాను. నా సొంత లాభానికి ఎప్పుడు దానిని ఉపయోగించను. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి మాట. అతి త్వరలోనే ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తాను. దానిని మన అంతర్నేత్ర ఛానల్లోనే మీకు తెలియజేస్తాను. దయచేసి అంతర్నేత్రకు సహాయ సహకారాలు అందించండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఇందిరమ్మ ఇండ్ల ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేనికోసం ఈ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది, ఎవరి కోసం ఏర్పాటు చేస్తుంది అంటే,
ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినటువంటి లబ్ధిదారులకు ఈ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందరికీ కాదు, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే వస్తాయో వారితోటి ఈ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకోసం ఈ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను ఏర్పాటు చేసింది అంటే, ఇక్కడ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునే సందర్భంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను, ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిబంధనలు ఈ లబ్ధిదారులకు తెలియజేయడానికే ఈ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాల్లో లబ్ధిదారులకు తెలియాల్సినటువంటి విషయాలు ఏంటివి అంటే, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమయంలో అందరికీ ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరిగింది కదా, ఈ సర్వే సమయంలో మీరు ఇల్లు నిర్మించుకోవడానికి సర్వే అధికారికి ఏ స్థలాన్ని అయితే చూయించారో ఆ స్థలంలోనే ఇంటిని నిర్మించుకోవడానికి ముగ్గు పోసుకోవలసి ఉంటుంది. మీరు సర్వే సమయంలో ఒక స్థలాన్ని చూపించి ఇప్పుడు మరొక ప్రాంతంలో ముగ్గు పోసుకొని నేను ఇల్లు కట్టుకుంటాను అంటే మీకు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఇది కంపల్సరీగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మీరు సర్వేలో ఏ స్థలాన్ని అయితే చూపించారో ఆ స్థలంలో ముగ్గు పోసే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ గారికి అంటే పంచాయతీ కార్యదర్శి గారికి మీరు సమాచారం అనేది ఇవ్వాలి. ఇక్కడ పట్టణాల్లో అయితే ఇక్కడ వార్డ్ ఆఫీసర్ ఉంటారు, వార్డ్ ఆఫీసర్కు సమాచారాన్ని ఇవ్వాలి. ఆ విధంగా సమాచారం ఇచ్చినట్లయితే మీరు ముగ్గు పోసుకునే సమయంలో వారు మీ వద్దకు రావడం అనేది జరుగుతుంది. మీరు ఏ స్థలంలో అయితే ముగ్గును పోశారో ఆ స్థలాన్ని వారు ఫోటో తీసి ఆన్లైన్లో గవర్నమెంట్కు పంపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీ యొక్క స్థలాన్ని జియో ట్యాగింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఇంటిని నిర్మించుకునే క్రమాన్ని బట్టి ఆ వివరాలన్నీ కూడా జియో ట్యాగింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ముగ్గు పోసుకునే సమయంలో ఇక్కడ గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీకి, పట్టణాల్లో అయితే వార్డు ఆఫీసర్కు మీరు ఖచ్చితంగా తెలియజేయవలసి ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏంటి అంటే, మీరు ఇంటిని నిర్మించుకోవడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్ ప్రకారము 400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి స్థలంలోనే మీరు ఇంటిని నిర్మించుకోవలసి ఉంటుంది. ఇది గవర్నమెంట్ యొక్క రిస్ట్రిక్షన్. ఖచ్చితంగా 400 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఇందులో ఇంటిని నిర్మించుకునే సమయంలో మ్యాండేటరీగా తప్పనిసరిగా ఇక్కడ మరుగుదొడ్డి మరియు కిచెన్ ఈ రెండు కూడా ఆ ఇంటి నిర్మాణంలో భాగమై ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక తర్వాత ఈ ఇంటిని నిర్మించుకునే సమయంలో అంటే ముగ్గు పోసుకునే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అనేది అందదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరే ముగ్గు పోసుకోవాలి. మీరు ముగ్గు పోసుకొని బునియాది పూర్తయిన తర్వాత అప్పుడు ఎంపీడీఓ గారు కానివ్వండి, హౌసింగ్ ఏఈ గారు కానివ్వండి వచ్చి చూసి మీకు 1 లక్ష రూపాయల కోసము సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. అంటే మీకు బేస్మెంట్ లెవెల్, బునియాది తీయగానే, బునియాది లెవెల్ పూర్తి కాగానే మీకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అనేది అందుతుంది. మీరు ఇంటిని నిర్మించుకునే సమయంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలియజేసింది ఏంటి అంటే, ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే ఇసుకను ఫ్రీగా ఇందిరమ్మ ఇండ్ల కోసము అందించడం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి మీకు ఈ ఇంటి నిర్మాణ సమయంలో ఇంటి నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుకను ఫ్రీగా గవర్నమెంట్ అందించడం అనేది జరుగుతుంది. మీరు ఈ ఫ్రీ ఇసుక కూపన్ల కోసము మీరు ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ని కానివ్వండి, లేదా డిఆర్ఓ గారిని కానివ్వండి, ఆర్డీఓ గారిని కానివ్వండి మీరు సంప్రదించవలసి ఉంటుంది. ఇసుక తర్వాత ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే సిమెంటు మరియు స్టీలును ఇక్కడ జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకే మీకు అందేలా హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇంటిని నిర్మించుకునే సమయంలో క్షేత్రస్థాయిలో ఇక్కడ మండలాలలో ఎంపీడీఓ మరియు హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ గారు ఆ ఇంటిని నిర్మించుకుంటున్నటువంటి స్థలానికి వచ్చి వారు పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పర్యవేక్షించి మీ యొక్క దశలను బట్టి ఎంతవరకు నిర్మాణం జరిగితే గవర్నమెంట్ ఎన్ని డబ్బులు అందజేయాలో ఆ డబ్బుల కోసము
ఇక్కడ ఎంపీడీఓ గారు, ఇక్కడ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ గారు ఇక్కడ గవర్నమెంట్కు సిఫార్సు చేసి మీ ఇంటి దశలను బట్టి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులను మీ బ్యాంక్ అకౌంట్లో వేయడానికి వాళ్ళు గవర్నమెంట్కు సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నిటిని కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినటువంటి వారికి తెలియజేయడానికే ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తప్పకుండా మీ గ్రామంలో కానీ మీ వార్డులో కానీ ఈ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలు జరిగినట్లయితే, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లయితే తప్పకుండా ఆ సమావేశానికి మీరు హాజరు కండి, అన్ని విషయాలు మీరు తెలుసుకోండి. వన్స్ అగైన్ మీకు తెలియజేసేది ఏంటి అంటే, మీరు సర్వే సమయంలో ఎక్కడ ఇంటిని నిర్మించుకోవాలి అని సర్వే అధికారికి తెలియజేశారో అక్కడనే ఇంటిని నిర్మించుకోండి. మరో జాగాలో ఇంటిని నిర్మించుకోదలిస్తే మాత్రమే మీకు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు కూడా రద్దవుతుంది. క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.